వెల్కమ్ టు కేఎల్ టీవీ. స్టార్ట్ చేసుకున్నాం. చిత్తా నక్షత్రం వస్తేనే విఘ్నేశ్వరుని కూర్చోబెడతారు. అంత అంటే ఈ చిత్తా నక్షత్రం అంత విశేషం అన్నట్టు. గణపతి ఎవరో కాదు, ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడే. ఇప్పుడు ఈరోజు దత్తప్రభుకి హోమం చేసుకొని శ్రీపాద శ్రీవల్లభుడు సిద్ధమంగళ సూత్రం 16 సార్లు చదువుకొని, దత్తభక్తులకు కొంతమందికి తెలియదు, బాగా సమస్యలు కష్టాలు పడుతూ ఉంటారు. సిద్ధమంగళ సూత్రం చదివితే వాళ్ళ కష్టం కొంతలో కొంతైనా దత్తప్రభు తీరుస్తాడు. సరేనా? ఇవాళ చిత్తా నక్షత్రం మంచిగా ఆయన దత్తప్రభుకి అభిషేకం చేసుకొని కడిగి పెట్టేశాను. బొట్టు పెడుతున్నా చేతికి పాదాలకి. మీకు కనబడాలని ఇటే దిప్పి పెట్టిన, ఎందుకంటే పోయినసారి కూడా దత్తమాల మంత్రం చేసుకున్నాం. దత్తమాల మంత్రం కూడా చాలా పవర్ఫుల్. అది పెద్ద పెద్ద గురువులు చెప్పారు, మా గురువు గారు చెప్పిండు, దత్తప్రభు చెప్పిండు, డైరెక్ట్ దత్తప్రభు చెప్పిండు, మాకు చెప్తాడు. అందుకని చేసుకుంటాం. అభిషేకం చేసుకున్నాం. అభిషేకం చేసుకున్న తర్వాత పిఠాపురం ఎవరైనా వెళ్ళిండ్రో లేదో, శ్రీపాద శ్రీవల్లభుడు అక్కడ జన్మించిండు. అక్కడ స్వయంభూ, ఇప్పటికీ కలియుగ ప్రత్యక్ష దైవం. ఇప్పటికీ ఆయన అక్కడ తిరుగుతూనే ఉంటాడు. అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అనేది కాదు, కొంతమందికి తెలియదు. ఏదో గుడి శక్తిపీఠం ఉన్నది, వెళ్దాము మొక్కుదాము ఏమో అవుతుంది అని కాదు, ప్రేమగా భక్తిగా వెళ్ళాలి. బాగా భరిస్తుంది టైం లేదు, ఎందుకంటే ఎక్కువ వీడియోలు కూడా చేస్తలేదు. నేను ఎండాకాలానికి ఫుడ్ కూడా కొంచెం మంచి లేదు, అందుకే రెగ్యులర్గా వీడియోలు కూడా పెట్టలేకపోతున్నా, పోస్ట్ చేయలేకపోతున్నా. టైం లేదు. ఫస్ట్ ఈ హోమానికి సంబంధించి పిడక కంపల్సరీ. ఎందుకు అని అంటే గోమాతలో 3 దేవతలు ఉంటారు. ఆ గోమాత నుంచి వచ్చిన పిడక ఇది. లక్ష్మీదేవి ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ, మనలో ఉన్న చెడు ఆలోచనని అన్నిటినీ పారదోలడానికి సాయపడుతుంది. ఇవి సమిధలు, అన్ని రకాల సమిధలు. జై గురుదేవదత్త. అన్నీ రెడీ చేసుకొని చేద్దాం. చిన్నగా ఇంట్లో లేడీస్ కూడా చేసుకోవచ్చు. నాకు పెద్ద అమ్మ పీఠాధిపతి అమ్మ చెప్పింది, శ్రీపాద శ్రీవల్లభుడే చెప్పిండు. ఆ అమ్మ మీదకి వచ్చి మాట్లాడతారు అన్నట్టు. అది ఒక పెద్ద క్షేత్రం కాకూడుతుంది, ఆయన దత్త సేవలోనే ఉండాలి. అది చెన్నైకి దగ్గర. ఆ అమ్మ చెప్పింది, ప్రతి చిత్తా నక్షత్రం అప్పుడు మనకు ఎన్నో తెలుసో తెలియకో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి చిత్తా నక్షత్రం అప్పుడు హోమం చేసి ఆవు పిడగా కొంచెం ఆవు కలుపు, ఈ 3 కొన్ని సమిధలు ఉంటే, ఈ 4 ఉంటే సరిపోతుంది. హోమం చేసుకుంటే ఆయన దయ కరుణా కటాక్షాలు మన మీదకు వచ్చి ఈ సమస్యల నుంచి బయట పడేస్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేఎల్ టీవీ. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మా ఛానల్లో సరే అభిషేకం చేసుకుందాం. మళ్ళీ చెప్తాను. ఓం గం గణపతే నమః, 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 ఓం రామ్ దత్తాత్రేయాయ 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 నమః,
ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 జై గురుదేవ దత్త. 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 ఇది దత్త యంత్రం చాలా పవర్ఫుల్. ఏవైనా కానీ మన కర్మలు వట్టిగా ఓడ్చిపోవాలి. కొంత ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి. హోమం కూడా చేసుకోవాలి. అంతా ఫ్రీగా అయిపోయే పని అయితే దేవుడితో పని ఏమున్నదండి మనుషులకి. ఇంకే తొక్కేస్తారు, ఇప్పటికే తొక్కేస్తారు. జై గురుదేవ దత్త. విలువే లేదు. గత జన్మ పుణ్యఫలం పట్టుకొని దేవుణ్ణి కూడా లెక్క చేస్తలేరు. సమస్యలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటారు. మా చెట్టు పెడుతున్నాం, మా చెట్టు. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.